పక్షవాతం అనంలోనే ఉండే పర్సెప్షన్ అండి. చెయ్యి కాలు వీక్నెస్ రావటం, మూతి ఒకవైపు పేగటం అనంలోనే జనరల్ పబ్లిక్లో ఇది పక్షవాతం అనే ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుందండి. కానీ ఒక 30-40% పాపులేషన్స్లో ఈ ప్రిడామినెంట్గా చెయ్యి కాలు వీక్నెస్ కాకుండా ఇతర ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయండి. మొదటగా చూపుకు సంబంధించిన సిమ్టమ్స్ అండి. మామూలుగా ఉండే చూపు 1-2గా కనపడటం జరిగితే అబ్రప్ట్గా వచ్చింది కాబట్టి ఇది పక్షవాత సూచన ఏమో మనం ఐడెంటిఫై చేయగలగానండి. ఇది జనరల్గా మనం 2 కళ్ళు చూస్తుంటే ఒక అలైన్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాయి. సపోజ్ మనం ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నాం అనుకోండి, 2 ఒకటే ఫోకస్ మీద చూడటం వల్ల అవి బ్రెయిన్లో ఫ్యూజ్ అయ్యి మనకి సింగిల్ ఇమేజ్ కనపడుతుంది. కానీ బ్రెయిన్ స్టెమ్ అంటే చిన్న మెదడు కాండంలో కనుక మనకి ఈ ఇంటర్న్యూక్లియర్ కనెక్షన్స్ అంటే ఐస్ని కోఆర్డినేట్ చేసే ఫైబర్స్ కనుక మనకి ఎఫెక్ట్ అయిపోతే కనుక 2 ఐ కోఆర్డినేషన్ తగ్గుతుంది. ఒక కన్ను ఒక భాగం చూస్తూ ఉంటుంది, రెండో కన్ను ఇంకో వైపు చూస్తూ ఉంటుంది. దానివల్ల ఈ 2 ఫ్యూజ్ అవ్వక ఇమేజెస్ 2గా కనపడటం, మసకబారటం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇంకొక రేర్ ప్రజెంటేషన్ అండి, నడుస్తుంటే మామూలుగా నడిచే వాళ్ళు సడన్గా అటు ఇటు తూలినట్టు ఉండటం, అంటే తాగినోళ్ళు మాదిరి నడవటం, పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చిన్న మెదడులో వచ్చే పక్షవాతం వల్ల సడన్గా బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకా వెరీ రేర్ అండి, ఈ <5%లో ఈ ప్రజెంట్ అవుతూ ఉంటాయి. చాలామంది ఎర్లీ ఫీచర్స్ మనం ఐడెంటిఫై చేయలేక తర్వాత కంప్లీట్గా పక్షవాతం వచ్చాక మన దగ్గరికి వస్తూ ఉంటారు. మామూలుగా వినికిడి ఉండేవాళ్ళు సడన్గా ఒక చెవు వినపడకుండా పోవటం, ఇది మెదడు కాండంలో కానీ లేకపోతే వెస్టిబ్యులోకాక్లియర్ నర్వ్కి సప్లై చేసే రక్తనాళంలో బ్లాక్ అవటం వల్ల మనకి ఈ రకమైన పక్షవాతం అంటే వినికిడి లాస్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అండి, స్పీచ్ ప్రాబ్లం అంటే మాట సరిగ్గా మాట్లాడే వాళ్ళు సడన్గా మాట తత్తరపాటు రావటం కానీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, కొత్త భాష మాట్లాడటం, కొన్నిసార్లు బూతులు తిట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మాటకు సంబంధించిన భాగంలో పక్షవాతం రావడం వల్ల ఇలా జరగచ్చు. చాలామంది ఇలా జరిగినప్పుడు వీళ్ళు ఏదో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారని ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఆ తర్వాత న్యూరాలజిస్ట్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇంకొక వెరీ రేర్ ప్రజెంటేషన్ అండి, హెడేక్. ఎస్పెషల్లీ మనకి వెనక భాగంలో ఆక్సిపిటల్ ఏరియాలో కనుక హెడేక్ వస్తే మన చిన్న మెదడు కానీ పెద్ద మెదడులో వెనక భాగంలో కానీ మనకి పక్షవాతం వచ్చినప్పుడు ఈ హెడేక్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఇంకా లాస్ట్ అండి, సివియర్ హెడేక్ విత్ వామిటింగ్స్. ఇది మెదడులో మనకి రక్తనాళంలో ఎనురిజమ్స్ అనేవి ఉంటాయి. ఇవేమైనా చిట్లిపోవటం వల్ల రక్తస్రావం రావడం వల్ల మనకి జరుగుతూ ఉంటుంది. ఇది చాలా సివియర్ ఫార్మ్ ఆఫ్ హెడేక్ అండి. తలని సుత్తితో కొడితే ఎలా ఉంటుంది ఆ టైప్ ఆఫ్ హెడేక్ అండి. దీన్ని థండర్ క్లాప్ హెడేక్ అని కూడా అంటారండి. జనరల్గా పర్సెప్షన్ ఉన్నట్టు పక్షవాతం అంటే చెయ్యి కాలు వీక్నెస్ ఉండటం, దాంతోపాటు మూతి పేకటమే కాదు ఇతర రేర్ ప్రజెంటేషన్స్ అనేవి కూడా ఉంటాయి. వీటిని ఐడెంటిఫై చేసి ప్రాపర్ థెరపీ అనేది మనం తీసుకోగలగాలి.